చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టీల వ్యాపారి పరారయ్యాడు. బంగారం దుకాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ప్రజల నుండి కోట్ల రూపాయలతో డబ్బులు వసూలు చేశాడు. చిరు వ్యాపారులు, మహిళలు, మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా నమ్మించి మోసం చేశాడు. దాదాపుగా 14 కోట్ల రూపాయలు ఐపీ దాఖలు చేయనున్నట్లు సమాచారంతో వ్యాపారి ఇంటి ముందు బాధితులు బైఠాయించి నిరసన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా చిట్టీలు నడుపుతున్న వెంకట్రావు ఇలా మోసం చేశాడని ఊహించలేదంటూ బాధితులు వాపోతున్నారు. ఎలాగైనా నిందితుడు వెంకట్రావును రప్పించి మాకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నాకు డబ్బులు రాలేదు నేను మీకు ఎట్లా తీసుకున్నాను, నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు డబ్బులు నాకెవరు కట్టడం లేదన్నారు. అప్పటికే మేము ముందు పడి 4-5 సార్లు అడిగినాం, ఏమని నీకు ఎవరెవరు డబ్బులు ఇవ్వలేదో పెద్ద మొత్తాలు ఎవరున్నాయి చెప్పు, నీ బదులు ఆ బాధ్యత మేము తీసుకుని వెళ్ళి ఓకేనా, మేము వాళ్ళ దగ్గర ఉండి ఎంతో కొంత మేము విడిపించుకుంటాము, వీలైనంత వరకు మేము విడిపించుకుంటాము. ఒకరు 50 లక్షలు కట్టాలి, ఆ వ్యక్తిని చూపించు మాకు, నువ్వు తిరగద్దు, మేము తిరుగుతాము, మీ బదులు మేము తిరుగుతాము. మేము తిరిగి ఆ వ్యక్తి దగ్గర ఆ 50 లక్షలు వాళ్ళు ఎంత ఇస్తారో అంత దాన్ని వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాము. డబ్బులు వచ్చి అడిగినాను, మా ఇంట్లో ఒళ్ళు బాగలేదు, ప్రాబ్లంగా ఉంది, ఆసుపత్రికి పోవాలా, తిరుగుతాడు రోజు తెల్లారితో సాయంత్రం కొద్ది అడిగితే రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది. అది చెప్తామని ఇస్తామని ఇప్పుడు ఏనో లేదు, రోజు తిప్పించుకుంటాడు. పొద్దున్నే మా సార్ నీ చేయబోతే చేసుకోబో ఏం మాట్లాడు, ఇచ్చేలేదు అని అంటాడు. మేము చాలా బాధల్లో ఉన్నాము, మమ్మల్ని ఎంత నమ్మించి గుర్తుకొచ్చినారు స్వామి. నా తరఫున మా మనమల్ని, మా కూతుర్ని, మా ఎల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గొంతుకొచ్చినారు స్వామి. ఈ ఇల్లు తీర్చింది కూడా నేనే స్వామి, జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్నో పోటు పొడిచినారు స్వామి. నాది 12 లక్షలు రావాలి, నాది మాత్రమే 12 లక్షలు చీటీ మొత్తం అయిపోయింది. అది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు దాముకొని ఐపీఎస్సి ఒక నెల ముందర నేను అడిగిన చరణ్ని, ఏమని వాళ్ళ కొడుకు పేరు చరణ్, ఏం చరణ్ ఐపీఎస్ఏ రాస్తున్నావు, నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకు అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ ఒక నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం, అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇది పరిస్థితి. వాళ్ళు ఎవడున్నా వాళ్ళని పట్టుకొని వచ్చి చీటీలు పరిస్థితి అని చెప్పాలి. సొంత ఇల్లు బాడిగిల్లా, ఇది సొంత ఇల్లేన వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, సొంత ఇల్లు, ఆ అంగడి కూడా సొంతందే, అది కూడా అమ్మేసినారు. లోపలే అన్ని అమ్మేసినారు. వాళ్ళు నాశనంగా పోతారు ఖచ్చితంగా. వాళ్ళైతే ఏం బాగుపడేది ఏం ఉండదు. అందరినీ 400 కుటుంబాలు కూలి చేసే వాళ్ళు మేము అందరూ కట్టిండేది. వాళ్ళు కష్టపడి ఎత్తుకోమి నెలకి 25,000 రూపాయలు ఒక చీటీ ఎత్తుకోమి కట్టిండేది. ఊరికే ఏం కాదు. నాకు డబ్బులు రాలేదు నేను చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టీల వ్యాపారి పరారయ్యాడు. బంగారు దుకాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ప్రజల నుండి కోట్ల రూపాయలలో డబ్బులు వసూలు చేశాడు. చిరు వ్యాపారులు, మహిళలు, మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా నమ్మించి మోసం చేశాడు. దాదాపుగా 14 కోట్ల రూపాయలు ఐపీ దాఖలు చేయబోతున్నట్లు సమాచారంతో వ్యాపారి ఇంటి ముందు బాధితులు బైఠాయించి నిరసన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా చిట్టీలు నడుపుతున్న వెంకట్రావు ఇలా మోసం చేస్తాడని ఊహించలేదంటూ బాధితులు వాపోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. ఎస్దీపిక చిత్తూరు జిల్లా పలమనేరులో మరో ఐపీ బాంబు పేలింది. బోయవీధికి చెందిన వెంకట్రావు అనే ఓ వ్యక్తి సుమారు 14 కోట్లకు ఐపీలు దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇతను రియల్ ఎస్టేట్, అదేవిధంగా బంగారు దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. ఇప్పటికే ఈ 14 కోట్లకు సంబంధించి ఐపీ దాఖలు చేసిన దాంట్లో 71 మందికి నోటీసులు రావడం జరిగింది. ఎవరైతే బాధితులున్నారో ఆ బాధితులు ఈ రోజు ఆ యొక్క నోటీసులు అందుకున్న బాధితులు తన నివాసానికి వచ్చి ప్రశ్నించాలని చెప్పి వచ్చారు. అయితే అప్పటికే అతను పరారైనట్లు కూడా తెలుస్తుంది. ఆ యొక్క ఇంటికి కూడా తాళాలు వేసి ఉండడంతో ఆ పెద్ద ఎత్తున కూడా ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో, డబ్బులు ఇచ్చిన బాధితులు, అంటే గత 20 సంవత్సరాలుగా ఎవరైతే ఈ వెంకట్రావు ఉన్నాడో అతను నమ్మకంగా స్థానికుల దగ్గర కూడా చీటీలు వేయడం, అలాగే కొంతమంది దగ్గర కూడా వడ్డీకి అప్పులు తీసుకొని కూడా
ఆ డబ్బులు కూడా సకాలంలో కట్టు వారిని నమ్మిస్తూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలోనే అతను అప్పులు ఎక్కువైపోవడంతో భారంగా మారడంతో అతను ఆ యొక్క ఎవరైతే బాధితున్నారో వారికి నచ్చ చెప్పలేని పరిస్థితికి అతను వెళ్ళడంతో అతను ఈ యొక్క 14 కోట్ల రూపాయలకు ఐపీ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు 71 మంది మాత్రం ఉంటే నోటీసులు అందని వారు సుమారు 100లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మొత్తం మీద కేవలం 14 కోట్లకే పరిమితం కాదు, సుమారు 50 కోట్ల వరకు కూడా అతను అప్పులు చేసినట్లుగా కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా తెలుస్తుంది. పూర్తిగా దీనిపైన సమాచారం అందుకున్న పోలీసులు కూడా శాంతి భద్రతలకు విఘాతం కల్పన ఉండేలా కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఏదైతే బాధితులు ఉన్నారో వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే బాధితులు కూడా తాము ఎంతో శ్రమించి కూడబెట్టిన డబ్బుని కొంత చీటీల రూపంలో కూడా వేసాము, కొంత అప్పుల రూపంలో కూడా ఇచ్చామని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే వెంకట్రావు ఇంటికి ఆల్రెడీ తాళాలు వేసి అతను ఉడాయించినప్పటికీ అయితే మరికొంతమంది ఆ ఇంటికి తాళాలు వేసి కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎవరైతే ఈ బాధితుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కూడా ఆ వెంకట్రావు కోసం గాలిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.